హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దీపే నీ కన్న కూతురు అన్నయ్య అంటూ దశరథికి ఫోన్ చేసి నిజం చెప్పేసిన దాసు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీక్ అయితే ఇక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇలా అత్తకి నిజం తెలిసిపోయింది, తను చాలా బాధపడుతుంది, బాగా దగ్గొచ్చి బ్లడ్ కూడా పెడుతుంది మేడం అని అంటూ ఉంటాడు. అప్పుడు నేను అందుకే ముందు నుంచే తనని ప్రిపేర్ చేయమని అన్నాను కార్తీక్. తను ఇప్పుడు మానసికంగా తనకేమైపోతుందా అని భయంతో ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ ట్రీట్మెంట్ కూడా పనిచేయదు. నువ్వే ఎలాగైనా ధైర్యం చెప్పి వెంటనే నువ్వు మీ అత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేయించు అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే అలాగే జ్యోత్స్నాని కూడా టెస్టులకి అంతా కూడా బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి అని అనగానే కార్తీక్ అయితే మేడం మిమ్మల్ని చూస్తుంటే నేను ఒక ఫ్రెండ్ లాగా అనుకొని మీకు ఒక నిజం చెప్తున్నాను. ఇది మీలోనే దాచుకోవాలి కనుక మూడో కంటికి కూడా తెలియనివ్వద్దు. అదేంటంటే జ్యోత్స్న అసలు మా అత్తయ్య కూతురు కాదు అని అంటూ కార్తీక్ అయితే నిజం చెప్తాడు. అది విని ఒక్కసారే డాక్టర్ అయితే షాక్ అయిపోతూ ఏం మాట్లాడుతున్నారు, అసలు జ్యోత్స్న మీ అత్తయ్య కూతురు కాదా అని అనగానే అవును డాక్టర్, తను మా అత్త కూతురు కాదు, నా భార్య దీపే మా అత్తయ్య కూతురు అని నిజాన్ని డాక్టర్కి చెప్పేస్తాడు కార్తీక్. అయితే అప్పుడే ఇక అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది డాక్టర్. నేను ముందు నుంచి నాకు అనుమానంగానే ఉంది కార్తీక్, అసలు జ్యోత్స్నాని చూస్తూ ఉంటే ఒక తల్లికి అంత సీరియస్గా ఉన్నప్పుడు తనలో ఉండే బాధ ఏమాత్రం నాకు కనిపించలేదు. కానీ సుమిత్ర గారి కోసం దీప పడుతున్న వేదన్ని చూసి అసలు ఆవిడే అసలు కూతురేమో అని నేను మొన్ననే అనుకున్నాను అని అంటూ ఉంటుంది డాక్టర్. అయితే అప్పుడే అంటే ఇప్పుడు బోన్ మ్యారో ఇవ్వడానికి జ్యోత్స్నాకి అసలు ఎటువంటి అర్హత లేదో. నా భార్య ఇచ్చి మా అత్తయ్యని కాపాడాలి, కానీ తను నిజాన్ని బయట పెట్టడం లేదు. ఇంకా తను ఆ ఇంటి వారసురాలుగానే ఉందామనుకుంటుంది. ఇప్పుడు మనం చేతిలో అత్తయ్య ప్రాణాలని కాపాడుకోవడం ముఖ్యం, అందుకని మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అయితే అప్పుడే కార్తీక్ అడిగిన దానికి అంటూ ఉంటుంది డాక్టర్. అయితే నాకు వీలైనంత వరకు నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను, ఏం చేయాలో చెప్పండి అని అంటూ ఉంటుంది డాక్టర్. ఎవరికీ తెలియకుండానే నా భార్య దగ్గరే శాంపిల్స్ తీసుకోండి, అత్తకి బోన్ మ్యారో ట్రీట్మెంట్ చేయండి అని అడుగుతూ ఉంటాడు. సరే కార్తీక్, తప్పకుండా అలాగే చేస్తాను అని డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది. కానీ నిజం నిప్పు లాంటిది, ఏ రోజైనా బయటపడుతుంది కదా అని అంటూ ఉంటే ఆ విషయం జ్యోత్స్నాకి తెలియలేడం లేదు మేడం, జ్యోత్స్నాకి తెలియకుండానే తను తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటుంది అని అంటూ ఉంటాడు కార్తీక్. తరువాత ఇక దాసు అయితే మంచినీళ్ళు అవుతున్నాయని చెప్పి రౌడీని పిలుస్తాడు. అప్పుడు ఇక రౌడీ అయితే వచ్చి నీ ఫోన్ ఏమో కానీ అది మొత్తం ఊరు తిరగలేక చచ్చిపోతున్నాం, ఎక్కడెక్కడో ట్రావెల్ చేసి వస్తుంది నీ ఫోను అని అంటూ ఉంటారు రౌడీ. అయితే ఇంతలో ఇక ఊరు మొత్తం కూడా తిరిగి వచ్చిన రౌడీ అంటూ ఉంటాడు, అన్న దీనికి ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టన్నా అని అంటూ ఛార్జింగ్ అయితే పెడతారు. పెట్టిన తర్వాత ఇక దాసు అయితే నాకు బాగా ఆకలి వేస్తుంది అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక బిర్యానీ తెప్పిస్తారు వాళ్ళైతే. నా కట్లు విప్పండి, ఎలా తినను నేను అని అనగానే మనం ఇక్కడే ఉన్నాం కదరా, వీడు తప్పించుకునే పరిస్థితి ఉండదులే, చేతులకు ఉన్న తాడు విప్పేద్దాము అని రౌడీలు అయితే అంటారు. ఇక రౌడీలు అన్న మాటకి అప్పుడే ఇక దాసు అయితే ఆనందపడుతూ ఉంటాడు. ఇక రౌడీలు విప్పేసి కట్లు ఇక బిర్యానీ అయితే పెడతారు, పెట్టేసి బయటికి వెళ్ళి నుంచుంటారు. అప్పుడు ఇక దాసు అయితే తన ఫోన్ ఛార్జింగ్ అయితే ఎక్కుతూ ఉంటుంది. ఇక ఫోన్ అయితే చేద్దామని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరికి ఫోన్ చేస్తే మంచిది, కార్తీక్కి ఫోన్ చేస్తే తను వచ్చి కాపాడుతాడు, కానీ జ్యోత్స్న ఇంటి వారసురాలు కాదన్న విషయాన్ని ఇంకా కూడా బయట పెట్టడం వాళ్ళకేమవుతుందో, అసలు మావయ్య తట్టుకుంటాడో తాత తట్టుకుంటాడో తెలియదు కదా అని ఆ రోజు నన్ను నిజం చెప్పకుండా ఆపేశాడు. కానీ జ్యోత్స్న ఎంతకైనా తెగిస్తుంది, చివరికి సుమిత్ర వదిన ప్రాణాలు తీయడానికి కూడా తను వెనకాడదు. అందుకని ఇక నేను ఇక్కడ ఉన్నట్టు ఏది కూడా నేను కార్తీక్తో చెప్పను, ఒక అన్నయ్యకే ఫోన్ చేస్తాను అని అనుకుంటూ వెంటనే దశరథకైతే దాసు ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక దశరథ దాసు ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తాడు.
ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత, అన్నయ్య నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇక్కడ నేను ప్రమాదంలో ఉన్నాను, నన్ను కిడ్నాప్ చేశారు అని అంటూ ఉంటాడు దాసు. నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి దాసు, ఎవరు చేశారు అని అడుగుతూ ఉంటాడు దశరథ. షాక్ అయిపోతూ, నన్ను కిడ్నాప్ చేసింది ఎవరో కాదన్నయ్య, జ్యోత్స్నానే నన్ను కిడ్నాప్ చేసింది అని అంటూ దాసు అయితే దశరథకి షాక్ ఇవ్వంగానే, జ్యోత్స్న అసలు నిన్నెందుకు కిడ్నాప్ చేస్తుంది దాసు, తనకేమవసరం అని అడుగుతూ ఉంటాడు. ఎందుకంటే తను నా కన్న కూతురు అన్నయ్య, మీ కన్న కూతురు కాదు. ఎక్కడ ఎప్పుడు నిజాన్ని బయట పెడితే తనకి రావాల్సిన ఆస్తి రాదేమో అని ఇక జ్యోత్స్న ఎంతకైనా తెగించే రకంలా కనిపిస్తుంది. చివరికి ప్రాణాలు కూడా తీయడానికి సిద్ధమైపోయింది అని అంటూ ఉంటాడు దాసు. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. జ్యోత్స్న నా కూతురు కానప్పుడు ఇప్పుడు నా సుమిత్రని ఎవరు కాపాడుతారో అని అంటూ ఉంటాడు. భయపడకన్నయ్య, నీ కూతురు బయటకే ఉంది అని అంటూ ఉంటాడు దాసు. అప్పుడే ఇక దశరథ అయితే, మా కన్న కూతురు బ్రతికే ఉందా, అసలు ఎందుకు నా కూతుర్ని నీ కూతుర్ని మార్చేశారు, ఎవరికి వచ్చింది ఈ ఆలోచన, ఎవరికి పుట్టింది దుర్భుక్తి అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా దాసు అయితే, మా అమ్మ ఇదంతా చేసింది శివనారాయణ గారి కోపంతో వాళ్ళ మనవరాలు కింద స్థాయిలో బ్రతకాలని, నా కూతురు ఆ ఇంటి వారసులు అవ్వాలని కావాలని మా అమ్మ చేసిన పని ఇది. మీ ఇంటి వారసురాలు ఎవరో కాదన్నయ్య, మన దీపై మీ ఇంటి వారసురాలు, మీ కన్న కూతురు అని అంటూ ఉంటే ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. నువ్వు చెప్పేది నిజమేనా దాసు అని అంటూ ఉంటే, నేను నిజం చెప్పడానికి మొన్న మీ ఇంటికి వచ్చానన్నయ్య, నేను మళ్ళీ నిజాన్ని బయట పెడతానేమో అని జ్యోత్స్న నన్ను రౌడీల చేత కిడ్నాప్ చేయించి బంధించింది. వాళ్ళు లేని సమయంలో నాటకమాడి నీకు ఫోన్ చేస్తున్నాను, వాళ్ళు వస్తున్నారు, నేనుంటానన్నయ్య అంటూ ఫోన్ అయితే పెట్టేస్తాడు దాసు. అయితే ఇక ఫోన్ విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. షాక్ అయిపోతూ అప్పుడే ఇక కార్తీక్ వస్తే, ఏంటి మావయ్య ఇంటి అంత టెన్షన్ పడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక కార్తీక్ని పక్కకి తీసుకువెళ్ళి, దాసు నాకు ఫోన్ చేశాడు అని అంటూ ఉంటే, దాసు మీకు ఫోన్ చేశాడా, దాసు మావయ్య ఎక్కడున్నాడు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. జ్యోత్స్న దాసుని కిడ్నాప్ చేసిందంట అని అనగానే ఒక్కసారి కార్తీక్ షాక్ అయిపోతూ ఉంటాడు. అంతేకాదు, జ్యోత్స్న తన కూతురని, నా కూతురు కాదని, నా కూతురు దీప అని చెప్తున్నాడు అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు కార్తీక్. అయితే రే నిజం చెప్పరా, నిజంగానే జ్యోత్స్న మా కన్న కూతురు కాదంటావా అని అడుగుతూ ఉంటే, ఇక సమయం ఎలాగో వచ్చింది, మావయ్యకి తెలిసిపోవాల్సిన నిజాలు కూడా తెలిసిపోతున్నాయి అని అనుకుంటూ అప్పుడే ఇక కార్తీక్ అయితే, దాసు మావయ్య చెప్పింది నిజమే మావయ్య, జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, నా భార్య దీపే మీ కన్న కూతురు అని నిజం చెప్పేస్తాడు కార్తీక్ కూడా. అప్పుడే ఇక దశరథ, మరి ఇన్ని రోజులు ఎందుకు నా దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టావు అని అడుగుతూ ఉంటే, జ్యోత్స్న గురించి నీకు తెలిసిందే కదా మావయ్య, తను అనుకుందంటే సాధించే వరకు వదిలిపెట్టదు, ఎంతకైనా తెగిస్తుంది, ఎంత దూరమైనా వెళ్తుంది. అందుకనే క్రూరమైన మనస్తత్వం ఉన్న జ్యోత్స్నకి ఎలాగైనా బుద్ధి చెప్పి తన నోటితోనే నిజం చెప్పించాలని అనుకున్నాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.